హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో లాటిస్ ఎనర్జీ అండ్ ఇట్స్ డెఫినిషన్, ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ లాటిస్ ఎనర్జీ టాపిక్ మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ లాటిస్ ఎనర్జీ అనే ఈ పర్టిక్యులర్ టర్మ్, ఈ టెర్మినాలజీ మనకు అయానిక్ బాండ్లో వస్తుందండి. ఓకే, సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ which influences the formation of ionic bond is lattice energy. Okay, అసలు lattice energy అంటే ఏంటి అంటే it is the amount of energy released when 1 mole of an ionic solid is formed from its constituent gaseous ions. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీరు ఇక్కడ 1 mole of sodium chloride అయానిక్ సాలిడ్ని మీరు ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఈ 1 mole ఆఫ్ సోడియం క్లోరైడ్ అయానిక్ సాలిడ్ మనకు ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనకు ఆ సోడియం క్లోరైడ్లో ఉండే కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ గ్యాసియస్ ఫామ్లో కావాలి. సో ఇక్కడ సోడియం క్లోరైడ్లో ఉండే కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ యు నో దట్. సో సోడియం క్యాటయాను, క్లోరైడ్ యానయాన్. సో ఎప్పుడైతే ఈ సోడియం క్యాటయాను గ్యాసియస్ స్టేట్లో, క్లోరైడ్ యానయాను గ్యాసియస్ స్టేట్లో, ఈ రెండు ఎప్పుడైతే వచ్చి యునైట్ అయ్యి ఒక యునైట్ అవ్వడం వల్ల అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ అయానిక్ బాండ్ ఫార్మేషన్ వల్ల మీకు సోడియం క్లోరైడ్ అయానిక్ సాలిడ్ ప్రొడ్యూస్ అవుతుంది 1 mole. ఓకే, సో అప్పుడు మీకు ఎనర్జీ అన్నది రిలీజ్ అవుతుంది. ఓకే, సో డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది సోడియం క్లోరైడ్ ఫ్రమ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ గ్యాసియస్ అయాన్స్, ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ and that energy is called as a lattice energy. So in this case, the production of sodium chloride from its constituent ions will gives the delta H lattice. Okay, so the amount released is about minus 758 kilojoules per mole. Okay na students, so sodium chloride form అయినప్పుడు మనకు రిలీజ్ అయిన ఎనర్జీ డెల్టా హెచ్ లాటిస్, మైనస్ సైన్ ఇస్తామంటే నెగిటివ్ సైన్ ఇస్తాం, ఎందుకంటే ఎనర్జీ రిలీజ్ అయింది కాబట్టి. ఇది ఒక ఎగ్జోథెర్మిక్ రియాక్షన్, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. సో ఆ వాల్యూ మనకు మైనస్ 758 kilojoules per mole. ఓకే, అండ్ మనము లాటిస్ ఎనర్జీని ఇంకొక రకంగా కూడా డిఫైన్ చేయొచ్చండి. ఆ డెఫినేషన్లో మనం ఏం చెప్తామంటే ఇట్ ఈస్ ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ బ్రేకింగ్ ఆఫ్ 1 mole of ionic solid into its constituent gaseous ions is also called as lattice energy. So lattice energy అంటే ఒక మోల్ అయానిక్ సాలిడ్ని దాని యొక్క కాన్స్టిట్యూయెంట్ గ్యాసియస్ అయాన్స్గా బ్రేక్ చేయడానికి మీకు ఎంత ఎనర్జీ అయితే కావాలో ఆ ఎనర్జీని మనము లాటిస్ ఎనర్జీ అంటాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, సేమ్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో మీరు 1 mole సోడియం క్లోరైడ్ అయానిక్ సాలిడ్ మీరు తీసుకోండి. ఓకే, ఈ సోడియం క్లోరైడ్ 1 mole సోడియం క్లోరైడ్ అయానిక్ సాలిడ్ని దాంట్లో ఉండే కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ సోడియం అయాన్గా, Na+ గ్యాసియస్ అయాన్గా, అండ్ క్లోరైడ్ యానయాన్గా, గ్యాసియస్ యానయాన్గా బ్రేక్ చేయడానికి మీకు ఎంతైతే ఎనర్జీ అవసరమో అది లాటిస్ ఎనర్జీ, అదే మనకు లాటిస్ ఎనర్జీ. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు ఈ కేసులో ఎనర్జీ మీకు అబ్జార్బ్ అవుతుంది, ఎందుకంటే సోడియం క్లోరైడ్ అయానిక్ సాలిడ్లో Na+ Cl- అయాన్స్ ఉన్నాయి. ఈ అయాన్స్ మధ్య ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఈ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ మనం బ్రేక్ చేయాలి అంటే ఎనర్జీ అవసరం, ఎనర్జీ ఇవ్వాలి. మీరు దానికి ఎనర్జీ ఇస్తేనే ఆ అయానిక్ బాండ్, ఆ అయాన్స్ మధ్య ఉండే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ సపరేట్ అయిపోయి మీకు అవి కాన్స్టిట్యూయెంట్ గ్యాసియస్ అయాన్స్గా బ్రేక్ అవుతాయి. సో ఇక్కడ ఎనర్జీ ఈ సిస్టమ్, ఈ సోడియం క్లోరైడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అబ్జార్బ్ చేసుకుంటే ఆ చేంజ్ ఇన్ ఎంథాల్పీని మనము ఎండోథెర్మిక్ అంటాం. సో ఇక్కడ ఎంత ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుందంటే డెల్టా హెచ్ లాటిస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 758 kilojoules per mole. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ ప్లస్ సింబల్ ఎందుకు ఇచ్చామంటే, ప్లస్ సైన్ ఎందుకు వచ్చింది అంటే ఎనర్జీ అన్నది అబ్జార్బ్ అయింది కాబట్టి ఈ రియాక్షన్ మనకు ఒక ఎండోథెర్మిక్ రియాక్షన్. ఓకే, ఎండోథెర్మిక్, ఇక్కడ ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. సో ఈ విధంగా ఒక అయానిక్ సాలిడ్ ఫామ్ అయినప్పుడు లాటిస్ ఎనర్జీ అన్నది రిలీజ్ అవుతుంది. ఓకే, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఒక అయానిక్ సాలిడ్ బ్రేక్ అయినప్పుడు ఎనర్జీని తీసుకొని బ్రేక్ అవుతుంది. సో ఈ విధంగా అది రిలీజ్ అయిన ఎనర్జీ కావచ్చు,
మీరు సప్లై చేసే ఎనర్జీ కావచ్చు, ఆ ఓవరాల్ ఎనర్జీయే మనకు ఆ ఎనర్జీయే మనకు లాటిస్ ఎనర్జీ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? రైట్. దెన్ మనం ఇక్కడ ఇది లాటిస్ ఎనర్జీ డెఫినేషను విత్ ఎగ్జాంపుల్స్ అండర్స్టాండింగ్ అండి. దెన్ ఎలా లాటిస్ ఎనర్జీ అయానిక్ బాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, ద అయానిక్ సాలిడ్ having greater or higher lattice energy will be more stable. ఓకేనా స్టూడెంట్స్? సో ఏ అయానిక్ సాలిడ్కి అయితే మీకు లాటిస్ ఎనర్జీ చాలా హైగా ఉంటుందో ఆ అయానిక్ సాలిడ్ చాలా స్టేబుల్గా ఉంటుంది. సో లాటిస్ ఎనర్జీ అన్నది ఇలా అయానిక్ సాలిడ్ యొక్క స్టెబిలిటీని, ఫార్మేషన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, రైట్. సో మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుందాము, కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం దీన్ని డిస్కస్ చేద్దాము. దెన్ అయానిక్ ఈ లాటిస్ ఎనర్జీని మనము యూతో రిప్రజెంట్ చేస్తామండి. లాటిస్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ చార్జెస్ on the ions, on the cation as well as anion. Okay, so the Q1 Q2 product of charges. Then the lattice energy is inversely proportional to distance between the ions. Okay, so lattice energy is directly proportional to product of charges on the cation and anion. అంటే ఆ అయానిక్ సాలిడ్లో ఉండేటటువంటి అయాన్స్కి ఎంత ఎక్కువ ఛార్జ్ ఉంటే అంత ఎక్కువ లాటిస్ ఎనర్జీ ఉంటుందండి. ఓకే, సో అదేవిధంగా ఆ అయాన్స్ మధ్య డిస్టెన్స్ మనకు ఎంత తక్కువగా ఉంటే అంత లాటిస్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అంటే డిస్టెన్స్ తక్కువగా ఉంటే లాటిస్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, అయాన్స్ మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే లాటిస్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అంటే లాటిస్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద అయాన్స్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చార్జెస్ ప్రజెంట్ ఆన్ ద అయాన్స్. సో లాటిస్ ఎనర్జీని 2 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒకటి చార్జ్ ఆన్ ది అయాన్స్, రెండోది సైజ్ ఆఫ్ ద అయాన్స్, ఆఫ్ కోర్స్ ద డిస్టెన్స్ కూడా. ఓకే, రైట్. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో దీన్ని డిస్కస్ చేద్దామండి. సో మనము ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, లిథియం క్లోరైడ్, సోడియం పొటాషియం, రుబిడియం క్లోరైడ్, RbCl. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ మనం తీసుకున్న ఈ 4 అయానిక్ కాంపౌండ్స్లో చార్జెస్ మనం ఫస్ట్ రాసుకుందాం. సో వీటిలో దేనికి లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ హ్యావింగ్ హైయెస్ట్ లాటిస్ ఎనర్జీ అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం సో ఒకే గ్రూప్కి చెందినవి. ఓకే, అండ్ చార్జెస్ కూడా సేమ్ ఉన్నాయండి. Li+1, Na+1, K+1, Rb+1. యానియాన్ కూడా ఇక్కడ యానియాన్ సేమ్ ఉంది. Cl-1, RbCl-1. సో ఇక్కడ యానియాన్ సేమ్ అండి. ఈ 4 అయానిక్ కాంపౌండ్స్లో యానియాన్ సేమ్, చార్జ్ కూడా -1 ఉంది. అంటే ఇక్కడ క్యాటయాన్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం క్యాటయాన్స్ నేచర్ మారినా కూడా ఛార్జ్ సేమ్ ఉంది. సో ఛార్జ్ సేమ్ ఉన్నప్పుడు ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ మనకు 1 వస్తుంది. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ అయానిక్ సాలిడ్స్ యొక్క లాటిస్ ఎనర్జీ మనకు ఛార్జ్ మీద మనం డిసైడ్ చేయలేం. ఇప్పుడు మనం దేని బేస్ చేసుకొని డిసైడ్ చేయొచ్చు అంటే వాటి మధ్య ఉండేటటువంటి సైజ్, ఆ అయాన్స్ మధ్య ఉన్న సైజుని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, సైజ్ ఎక్కువగా ఉంటే అయాన్కి లాటిస్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. సో మీ అందరికీ బాగా తెలుసు స్టూడెంట్స్. సో మీకు గ్రూప్లో లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం. సో డౌన్ ద గ్రూప్, ఓకే, సో డౌన్ ద గ్రూప్ మీకు సైజ్, ఆ ఆటమ్ యొక్క సైజు ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే, ఆటమ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియంలో సో ఏ ఆటమ్కి సైజు మీకు ఎక్కువగా ఉంటుంది? రుబిడియంకి. దేనికి చాలా తక్కువ ఉంటుంది? లిథియంకి. సో కాబట్టి సైజ్ ఇంక్రీజ్ అయితే ఆ అయాన్ యొక్క సైజ్ మనకు ఇంక్రీజ్ అయింది అంటే మీకు లాటిస్ ఎనర్జీ డిక్రీజ్ అవ్వాలి. సో కాబట్టి ఎవరికి లోయెస్ట్ లాటిస్ ఎనర్జీ ఉంటుందండి? రుబిడియం క్లోరైడ్. ఎవరికి హైయెస్ట్ లాటిస్ ఎనర్జీ ఉంటుందండి? లిథియం క్లోరైడ్. ఎందుకంటే లిథియం క్లోరైడ్లో లిథియం అయాన్కి సైజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ అయాన్స్ రెండు Li+Cl- అయాన్స్ రెండు చాలా దగ్గరకు వస్తాయి. ఎక్కువ దగ్గరకు రావడం వల్ల సైజు
తక్కువ ఉండి వాటి మధ్య డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. డిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అట్రాక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవుతుంది. అంటే ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవుతుందంటే లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అదే కదా ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ ద అయానిక్ కాంపౌండ్ ఈస్ కాల్డ్ ఎస్ లాటిస్ ఎనర్జీ. అదే మీకు రుబిడియం క్లోరైడ్లో ఇక్కడ రుబిడియంకి సైజ్ అయానిక్ సైజ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి రుబిడియంకి క్లోరైడ్ అయాన్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో డిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే అట్రాక్షన్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. అట్రాక్షన్ ఫోర్స్ తక్కువగా ఉంది అంటే మనకు ఎనర్జీ కూడా తక్కువ రిలీజ్ అవుతుంది. అంటే ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీ ఏంటి ఇక్కడ లాటిస్ ఎనర్జీ. సో లాటిస్ ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనకు లిథియం క్లోరైడ్లో లాటిస్ ఎనర్జీ ఎక్కువ కాబట్టి ఈ లిథియం క్లోరైడ్ అయానిక్ కాంపౌండ్ చాలా స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, అర్థమవుతుందా? రైట్. సో అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. రైట్. సో అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ మీరు ఇక్కడ చూడండి NaCl మెగ్నీషియం ఆక్సైడ్. ఓకే. సో అవుట్ ఆఫ్ దీస్ టూ ఏ అయానిక్ సాలిడ్కి మనకు లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అని మనం క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఇక్కడ ఛార్జెస్ రాసుకోండి. Na+Cl- మెగ్నీషియంకి +2 ఆక్సైడ్కి 2-. ఓకే. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ Na+కి Cl-కి -1 అంటే 1 యూనిట్ ఛార్జ్ ఉందండి. అదే ఇక్కడ Mg2+O2- బైవాలెంట్ ఛార్జ్ అంటే +2 -2 ఛార్జ్ ఉంది. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మెగ్నీషియం ఆక్సైడ్లో ఉండేటటువంటి అయాన్స్కి ఛార్జ్ ఎక్కువగా ఉంది. సో కాబట్టి మన ఫస్ట్ ప్రయారిటీ ఛార్జ్కే ఇస్తామండి. డ్యూరింగ్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ ది లాటిస్ ఎనర్జీ ఫర్ ద అయానిక్ సాలిడ్స్ యూ మస్ట్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద charge, product of the charge rather than the distance between the ions. ఓకే. సో ఇక్కడ ఈ కేసులో మనకు చూసినట్లయితే మెగ్నీషియం ఆక్సైడ్లో ఉండేటటువంటి మెగ్నీషియం అయాన్కి ఆక్సైడ్ అయాన్కి మధ్య ప్రోడక్ట్ ఛార్జ్ మనం ఆ రెండింటిని మనము మల్టిప్లై చేసినట్లయితే 2 × 2 4 వస్తుందండి వాల్యూ. సో కాబట్టి మనకు మెగ్నీషియం ఆక్సైడ్లో ఛార్జ్ ఎక్కువగా ఉంది. ఛార్జ్ ఎక్కువ ఉందంటే ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది ఆ మెగ్నీషియం క్యాటయాన్కి ఆక్సైడ్ యానియాన్కి. సో అట్రాక్షన్ ఎక్కువ వల్ల ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అంటే ఎక్కువ లాటిస్ ఎనర్జీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కేసులో మనకు మెగ్నీషియం ఆక్సైడ్ సోడియం క్లోరైడ్లో మనకు మెగ్నీషియం ఆక్సైడ్కి హైయెస్ట్ లాటిస్ ఎనర్జీ ఉంటుందండి. అంటే అంత చాలా స్టేబుల్గా ఉంటుంది మెగ్నీషియం ఆక్సైడ్, ఎందుకంటే గ్రేటర్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఉంటుంది, ఛార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకేనా స్టూడెంట్స్. సో దట్ ఈస్ అబౌట్ ద లాటిస్ ఎనర్జీ, ఇట్స్ డెఫినిషన్ అండ్ ఇట్స్ అండర్స్టాండింగ్. ఓకే, విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే స్టూడెంట్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో మీ కామెంట్స్ చేయండి అండ్ మీకు కావాల్సిన కాన్సెప్ట్ వీడియో ఏదైతే ఉందో అది మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వీడియో చేస్తాను. సో మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.